హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి అనమాట. GSDS అంటారు. దానికి సంబంధించి వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒకటి పోస్ట్ ఉంది, యువర్ అనమాట. లైబ్రేరియన్, అలాగే గైడ్, అలాగే డ్రైవరు, అలాగే సఫాయి సేవక్, అలాగే కార్పెంటరు, సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఇలాగ ఇవన్నీ కూడా గ్రూప్ C అండ్ A కేటగిరీ వేకెన్సీస్ అనమాట. ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th January 2024 లోపు మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి సెక్యూరిటీ గార్డ్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి 8th class పాస్ అయితే సరిపోతుంది అనమాట. దీనికి 28 years ఏజ్ అయితే ఇచ్చారు. 56,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. అలాగే కార్పెంటర్, దీనికి కూడా మనకి 25 years ఏజ్ అనమాట. ఇక్కడ దీనికి 8th class అయితే పాస్ అవ్వాలి. అలాగే స్కిల్డ్ కార్పెంటర్ అయితే అయి ఉండాలన్నమాట. దీనికి కూడా మనకి 63,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. అలాగే సఫాయి సేవక్కి సంబంధించి కూడా 5th standard అంటే 5th class పాస్ అయితే సరిపోతుంది. 25 years ఏజ్ అయితే ఇచ్చారు అనమాట. ఇంకా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక మనకి డ్రైవర్ పోస్ట్ కూడా 8th classతో పాటు 3 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. దీనికి కూడా 63,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. అలాగే గైడ్కి సంబంధించి కూడాను డిగ్రీ అయితే ఆర్ట్స్లో అంటే BA అనమాట. BA అయితే పాస్ అయ్యి ఉండాలి. ఇండియన్ హిస్టరీ యాజ్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. దీనికి సంబంధించి మ్యూజియంలో కానీ గ్యాలరీలో కానీ. నెక్స్ట్ దీనికి కూడాను 81,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి లైబ్రేరియన్కి సంబంధించి కూడా 45 years ఏజ్ అనమాట. PG అయితే ఉండాలి లైబ్రరీ సైన్స్లో. అలాగే ఇంకా కూడా 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి 50 years ఏజ్ అయితే ఇచ్చారనమాట. అలాగే గ్రాడ్యుయేషన్ విత్ 10 years సూపర్వైజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఫీజు వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్కి ఒక 300 రూపీస్ 500 రూపీస్ అనమాట జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే OBC క్యాండిడేట్స్కి 300, SC ST వాళ్ళకి 100 రూపీస్ అయితే ఫీజు అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే, సపోజ్ ఇక్కడ మనకి సఫాయి సేవకు ఉంది, దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ రిజిస్టర్ ఉంది, మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి మీ యొక్క నేమ్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఐ అగ్రీ అని చెప్పేసి సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి సైన్ ఇన్ ఫామ్ ఉంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th January 2024 అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూస్ అయితే ఏం లేవు. అవి అయితే సిలబస్ ఇవి కూడా మనకి ఒక వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఎగ్జామ్ ఎక్కడ అనేది మీకు తర్వాత అయితే ఇంటిమేట్ అయితే చేస్తారు.